గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తలంపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్మెయిలింగ్ మొదలైంది. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారిని మధ్యలో పెట్టి ఎంకంతో మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి నా దగ్గరికి వస్తే ఈ బ్లాక్మెయిలరు చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో, 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అన్న. తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి బ్లాక్మెయిలరు బుద్ధాయంకర్ అనేవాడు నాకు లాయల్టీ అని, వీడి ఎంపీ, నేను ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్సీ, విజయవాడ పార్టీ అధ్యక్షుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అంటే వీడికంటే 16 లైన్ల ముందున్నా నేను ప్రోటోకాల్లో. ఆ రోజు ప్రభుత్వం మాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తే నా పేరు తర్వాత 16వ పేరు కేసీఆర్ నానిది. అది నీ బతుకు. చంద్రబాబు నాయుడు గారికి నేను లాయల్గా ఉన్నాను కాబట్టి లాయల్గా నన్ను పెంచాడు. నువ్వు అసలు టిక్కెట్ తీసుకోకముందే టీవీ మేనర్లో బ్లాక్మెయిల్ చేసావు చంద్రబాబు గారిని. ఎదవా ఇవన్నీ పాపం చాలామంది అమాయకులకు తెలియక నిన్ను 3 సంవత్సరాలు ఫాలో అయ్యారు. పాపం ఎందుకు ఫాలో అయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం, నువ్వంటే అభిమానం కాదు, వాళ్ళకి పార్టీ అంటే అభిమానం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని. వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి, వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని, దేవాంశుని ముగ్గురిని విమర్శించడం చేశాడు. వీడు మాట్లాడేది, ఎదురు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మొన్న విడుదల రజని మాజీ మంత్రి గారు చెవు కొరుకుతున్నా, చెవులో అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చెవులో మాట్లాడాల. అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కేసినేని నాని ఈ బోగాటం? ఈ చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వెవడివి, నీ స్థాయి ఏంటి? నువ్వు నీ సోదరుడు చిన్ని ఇప్పుడు ఉన్నాడు, అతనికి కొన్ని పరిధులు ఉంటాయి, ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి. నాకు పరిధులు లేవు. ఎందుకు లేవంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని. నేను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కాదు రా, ఇవాళ వెళ్ళావు నువ్వు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళ క్రితం పిచ్చుకొక్క కొడాలి నానిగాడు అంత చూసినాడు నేను. నువ్వెంతరా నాకు బచ్చావే నువ్వు? తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు, ఆ జెండా పట్టుకున్నంతవరకే నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేసా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? చంద్రబాబు గారి మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు తీపిచ్చి, ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఇస్తేనే ఉంటాను, లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించే చూసావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, అంటే అబ్బా కొడుకులు అంటున్నావు కదా, మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి. 30,000కు 1 ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. నువ్వు 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు. 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నసబ్బయ్య కానివ్వండి, వీళ్ళు కొంతమంది గంగాధరు, చిన్నసబ్బయ్య, వీళ్ళందరూ కూడా పాపం పార్టీ మైండ్ వాళ్ళది. వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కావాలి. ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేసావు నువ్వు. 100% ఖాళీ చేస్తానన్నావు తెలుగుదేశం పార్టీని. 6గురిని తీసుకెళ్ళగలిగావా? నిన్ను నమ్మి ఎవడన్నా వస్తాడా? నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడన్నా వస్తాడా? రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే మా పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి. మొన్న దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు.
నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుండేవాడు. మొన్నటి వరకు దేవినేని నెహ్రూని దేవినేని ఉమాని విమర్శించినటువంటి ఈ కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో కుర్రోళ్ళు అయిపోయారు. ఎందుకంటే బయటకు తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు, ఇక్కడైతే 10 మంది ఉంటారు, ఓ సేఫ్టీ కోసం ఎక్కడికి వెళ్ళా అవినాష్ వెనకేసుకొని వెళ్తున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మోటాముళ్ళు చదువుకొని రాష్ట్రం వదిలి వెళ్తాడా? పంపిస్తావా? తిరువూరు కాంచే ఆయన కౌంట్ డౌన్ మొదలైందా? నువ్వు నాశనం అయిపోయావు. తిరువూరు దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు. నీకు మధ్య భ్రమించింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెబుతున్నా నేను, వీడికి మధ్య భ్రమించి పిచ్చి పట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దిగా గొప్ప వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవరు దానికాసి ఆ మొగ కేసీఆర్ అటువైపు వెళ్తూ బండి మీద కనీసం కేసీఆర్ భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల. దెబ్బతో పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఒక 10 మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరివాడు అయిపోతే వాడికి మెంటల్ రావడమే కాకుండా చేయి కోసుకుందామని ఒకసారి అనుకుంటాడు, తాళ్ళతో కట్టేసుకుందామని ఒకసారి అనుకుంటాడు. ఇంకా పిచ్చి ముదిరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఉరేసుకుంటాడు. వీడు త్వరలో చేసుకునే పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు లేదా రాధికారెడ్డి గారు మంచి డాక్టర్స్, వాళ్ళు అర్జెంటుగా ముందు వాళ్ళకు చూపించండి. ఎందుకంటే ఈ మాటలు చూస్తుంటే పిచ్చెక్కింది అనుకుంటున్నారు, కానీ రాజకీయ మాటలలాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి? అసలు అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయపోయి నా మీద. వీడికి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది. ఇతని దగ్గర ఇతనికున్న అవలక్షణాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 96 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, అందులో క్యారేజీలు, అందులో వంట మనుషులు. ఇతనికి ఎందుకండి? అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడే అంటే కేసీఆర్ నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు, ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి. వీడి జీవితం భోజనాలు పెట్టు, లేకపోతే ఎవరికేం కావాలో అవి చూసి పనిచేసే మనిషి. ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని తట్టా బొట్టా చదువుకొని హైదరాబాద్ పంపిస్తావా? ఎన్నికల్లో నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు. నీ బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి జగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బోర్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి, పిచ్చోడా.